నూకరాజు ఫ్యామిలీ బలవన్ మరణం కేసు ఎంత పెద్ద సంచలనంగా మారిందో మనకు తెలిసిందే. అయితే రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి. కొంతమంది ఏమో అతనికి ఇంకేదో బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్తున్నారు, కొంతమంది ఏమో అతను వాళ్ళ ఆస్తి లాక్కున్నాడని చెప్తున్నారు, ఇంకొంతమంది కొన్ని వార్తల్లో లేదు ఆ యువతే అతనితో క్లోజ్గా ఉంది అని చెప్తున్నారు. ఇలా రకరకాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఆ కుటుంబం మొత్తం బలవన్ మరణానికి పాల్పడడం, అక్కడ దొరికినటువంటి లెటర్స్ ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ని రైజ్ చేస్తున్నాయి. చాలా గందరగోళం ఉంది ఈ కేసుకు సంబంధించి. సో ఆర్టీవీ ఈ కేసుకు సంబంధించి అసలు నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఆర్టీవీతో సాదిక్ ఖాన్ ఫ్యామిలీ ఇప్పుడు మాట్లాడబోతున్నారు. ఇప్పటి వరకు నూకరాజు ఫ్యామిలీ ఏం చెప్తుందో మనం విన్నాం. వాళ్ళ 10 ఏళ్ల బాబు చెప్పినటువంటి మాటలు మనం విన్నాం. అలాగే పోలీసులు చెప్పింది కొంత విన్నాం. మరి వీళ్ళ వర్షన్ ఏంటి? అసలు సాదిక్ ఖాన్ ఫ్యామిలీ ఏం చెప్తోంది? వాళ్ళకి ఏం తెలుసు ఈ విషయం గురించి? వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సాదిక్ ఖాన్ ఫ్యామిలీ మనతో ఉన్నారు. నూర్జహాన్ గారు, సాదిక్ ఖాన్ మదర్ ఉన్నారు, అలాగే సాజిదా ఉన్నారు, సాదిక్ ఖాన్ ఎల్డర్ సిస్టర్. నూర్జహాన్ గారు నమస్తే అమ్మా. సార్ నమస్తే అండి. నా వాయిస్ మీకు క్లియర్గా వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. మీతో పాటు ఉంది సాజిదా గారా? సాదిక్ ఖాన్ అక్కనా? అవును, అక్క అండి. ఓకే అమ్మా, మేము ఇప్పటి వరకు విన్నది, రోజు మేము చూస్తున్నది ఏంటి అంటే సాదిక్ ఖాన్ ఆ యువతితో పరిచయం ఉంది, వాళ్ళ హస్బెండ్ ప్రాణాలు పోవడానికి కూడా సాదిక్ ఖానే కారణం, అతనే చేశాడని, సైనైడ్ కలిపాడు, ఏదో విషం ఇచ్చాడని, వాళ్ళ ఆస్తి లాక్కున్నాడని, వాళ్ళని బెదిరించాడని. తీరా ఈ విషయం ఇక వాళ్ళు తట్టుకోలేక అందరూ కలిసి ఇలా చేసే టైంకి అది పారిపోయాడు, పోలీసులు పట్టుకొచ్చారు. ఇది బయట తెలిసిన విషయం. అసలు మీకేం తెలుసు? మీరు మీ పరిస్థితి ఏంటి? అసలు ఇప్పుడు మీ ఫ్యామిలీ కండిషన్ ఏంటి? సార్, సాదిక్ ఖాన్ వాళ్ళ హస్బెండ్ని చంపారు అన్నది కాదు సార్. సాదిక్ ఖాన్ ఎందుకు చంపుతాడు సార్ వాళ్ళ హస్బెండ్ని? వాళ్ళ హస్బెండ్ని తనే చంపుకుంది సార్. అసలు ఎందుకు ఏవో మాకేం తెలుస్తుంది సార్. ఆ తర్వాత వాళ్ళ ఆస్తులు అన్నీ మా పేరునే ఉన్నాయని అంటారు కదా సార్. మా ప్రూఫ్స్ అన్ని డిపార్ట్మెంట్ కప్ చెప్పేస్తాం సార్. మేము ఆధార్ కార్డులు, అకౌంట్స్ అన్నీనండి. అయితే మా పేరుని ప్రూఫ్స్ అన్నా మీకు ఆధార్ కార్డు కొట్టగానే తెలుస్తుంది కదా సార్. మరి ఏ ఆస్తులు మా పేరున ఉన్నా చూపించమనండి ఒకసారి. అంటే ఇక్కడ నూర్జహాన్ గారు, అందరికీ డౌట్ వచ్చేది ఎక్కడంటే ఎందుకు పారిపోయాడు అసలు సాదిక్ ఖాన్ అని. అలా కాదు సార్, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తాను నేను, ఒకసారి వినండి సార్. ప్లీజ్ చెప్పండి. ఇక్కడ లక్ష్మీ హాస్పిటల్ దగ్గర ప్రో షూటింగ్ పెట్టినప్పుడు 2023లో పెట్టాడు. 2025లో వాళ్ళ హస్బెండ్ 24లోమో వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయిని జాయిన్ చేశారు సార్. వాళ్ళ హస్బెండ్ వచ్చేవారు, వెళ్ళేవారు, తీసుకెళ్లేవారు, తీసుకొచ్చేవారు. ఆ తర్వాత నౌకరాజు గారు కూడా తీసుకెళ్లేవారు, తీసుకొచ్చేవారు. 25లో సౌజన్య గారు ఎంటర్ అయ్యారండి. సౌజన్య గారు రావడం, పేరెంట్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత వరకు కూర్చోవడం, సాదిక్ ఖాన్ తోటి వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ షేర్ చేయడం. మా హస్బెండ్ ఏమో మగతన కాదు, తను ఇది తీసి నాకేసి బావును పుట్టించారు, ప్రాపర్టీ గురించి, మా ఫ్యామిలీ ఇలాగా ఏయో రకరకాలుగా రోజు ఫోన్లో మాట్లాడేదండి తను. మేము ఖండించాం సార్ ఒకసారి. ఏమని, మనకెందుకు వచ్చిందిరా, ఎవరో స్టోరీలో మనకెందుకు అంటే, అయ్యో అలా కాదు, తన జీవితం నాశనం అయిపోయింది, చాలా మంచిది సౌజన్య, బాబు కూడా చాలా మంచోడు అనేసి చెప్పడం జరిగిందండి. 2025 ఫిబ్రవరి 14కి తను కాల్ చేసింది సాదిక్ని. సాదిక్ కాల్ చేసి ఎక్కడున్నావు నువ్వు అని అడిగితే తను ఇంట్లోనే ఉన్నాడండి. ఆ తర్వాత మళ్ళీ తనే సాదిక్కి కాల్ చేస్తే కాల్ కట్ చేసేస్తుంది. కట్ చేస్తుంటే చేసి మళ్ళీ చేస్తే ఫోన్ ఎత్తి 2 మాట్లాడి వాళ్ళ హస్బెండ్కి ఇచ్చేస్తుంది ఫోను. ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళు అడిగి హస్బెండ్ కేకలేసారు, ఎవడరా నువ్వు, ఏంట్రా అంటే, రారా చూసుకుందాం అని కేకలేస్తే సాదిక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడండి. సాదిక్ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాడంటే నచ్చ చెప్పడానికి వెళ్ళాడు. నేను ఇలాగా, నేను మీ బాబుని సార్ని నేను
నేను సార్ అనేసి చెప్పి నచ్చ చెప్పడానికి వెళ్తే వీడికి కిచెన్లో పెట్టి లాక్ చేశారు సార్. మ్మ్. ఆ లాక్ ఇప్పడానికి చాకు అక్కడ ఏం దొరకకపోతే ఆ టైంకి అదే కనిపిస్తే దాంతో తిప్పితే వాళ్ళ ఆయనకి కొద్దిగా చేతికి కన్ను దగ్గర గుచ్చుకుంది సార్. మ్మ్. ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ నౌకరాజు గారుని సౌజన్య మా ఇంటికి వచ్చారండి. మ్మ్. నౌకరాజు గారు అన్నారు, అమ్మా మంచి ఫ్యామిలీ మీరుని, మేము మంచి ఫ్యామిలీయే. మ్మ్. మా సౌజన్యది లవ్ మ్యారేజ్. మ్మ్. మా సౌజన్య గురించి నేను నా కొడుకుని కోల్పోయాను. మ్మ్. నా కొడుకుని నా అల్లుడే చంపేశాడు. మ్మ్. నేను ఈ రోజు ఇలా కుమిలిపోయి ఇలా బతుకుతున్నానమ్మా. సాదిక్ నీకు మంచి లైఫ్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది, నీకు వయసు ఉంది. మా అమ్మాయికి నీకు చాలా డిఫరెన్స్. పెళ్లి కాకపోతే మాత్రం నేను మా అమ్మాయిని ఇచ్చి నీకు చేసేద్దును సాదిక్ అని అన్నారండి ఆ డాడీ. మ్మ్. ఆ తర్వాత అతను 10 రోజుల వరకు మాట్లాడలేదు సార్. మాట్లాడకపోతే స్కిప్పింగ్ టాబ్లెట్లు మింగేసిందని తను. మ్మ్. టాబ్లెట్లు మింగేస్తే వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి వీడియో కాల్ చూపించాడండి మా సాదిక్కి. మా సాదికి నీ అబ్బాయి అబ్బు అని పిలిచేవాడండి. మ్మ్. పిలిచి హీరో చనిపోతుంది అమ్మ, వాష్రూమ్లో టాబ్లెట్లు వేసేసుకుని మాట్లాడకపోతే అనేసి తొందరగా తను పరిగెట్టాడు. మరి తీసుకెళ్ళలేదు హాస్పిటల్, నాకు తెలియదండి ఆ విషయం అయితేని. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అలా నడుస్తూనే ఉంది వీళ్ళిద్దరి మధ్యన. అది నౌకరాజు గారికి తెలుసు. వాళ్ళ సౌజన్యకి మధ్యలో ఉన్నది ఏంటి? రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ ఉండేది ఫస్ట్, తర్వాత రిలేషన్షిప్ వరకు వెళ్ళారండి వీళ్ళిద్దరుని. ఇప్పుడు సౌజన్యకి పెళ్ళైన విషయం తెలుసు కదా సాదిక్కి, మరి రిలేషన్లో ఎందుకున్నాడు? తెలుసండి, సాదిక్కి పెళ్ళయింది, వాళ్ళ హస్బెండ్ కూడా తెలుసు. ఓ, వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్న విషయం సౌజన్య వాళ్ళ హస్బెండ్కి కూడా తెలుసా? ఆ విషయం నాకు తెలుసు సార్. సరే, సాదిక్కి తనకి పెళ్ళైన విషయం తెలుసు కదమ్మా సౌజన్యకి, మరి ఎందుకు రిలేషన్లో ఉన్నాడు? వద్దనే చెప్పాడు సార్. నేను తనకి వద్దు, నా భర్త నాతో ఉండడు, వచ్చినా పైన పడుకుంటాడు, నేను కిందన బాబునిచ్చి పడుకుంటాను, నాకనేది ఏమీ లేదు, నాకనేది సంతోషం అనేది లేదు అని తను మధ్యలో వాళ్ళ అబ్బాయిని పెట్టి సాదిక్కి క్యాచ్ చేసింది సార్ తను. ఇది వాస్తవం సార్, ఇది అబద్ధం కాదు సార్, నిజం చెప్తున్నాను నేను. క్యాచ్ చేసింది సార్. తనకు రోజు ఫోన్లో మాట్లాడడం చెయ్యడం, నేను ముస్లిమ్స్లో కలిసిపోతాను, ఇస్లాంలోకి వస్తాను, నేను బుర్కా వేసుకుంటాను, ఖురాన్ చదువుతాను తనే చెప్పింది. కానీ సార్ సాదిక్ జబర్దస్తిగా నువ్వు ఇస్లాంలోకి రా అనేసి చెప్పలేదు సార్. ఎందుకంటే సాదిక్ కుర్రాడే కదా సార్, తనకు లైఫ్ ఉంది కదా ఇంకని. ఈ రోజు ఏం చెప్తున్నారంటే ఇస్లాం అంటే వీళ్ళిద్దరిలో రిలేషన్ లో ఉన్నారని మీకు తెలిసి మీరేం చెప్పలేదా? మీరేం మాట్లాడలేదా? చెప్పాను సార్. మా చిన్నమ్మాయికి ఫోన్ చేసింది సార్. ఎవరో సౌజన్య 2-3 సుట్లు ఫోన్ చేసి మాట్లాడింది సార్. మా చిన్నమ్మాయి వార్నింగ్ ఇచ్చింది సార్. ఏమని? మా బ్రదర్తో నువ్వు మాట్లాడకు, మరి ఆ బ్రదరే మమ్మల్ని ఒక ఇంటిగా పెంచారు, తప్పు చేస్తే ఒప్పుకోరు అసలు, అలాంటిది నీతో మా తమ్ముడు అలాగా రిలేషన్ పెట్టాడు, నువ్వు మా తమ్ముడిని ఏ మాయ చేసావు ఏంటి, నువ్వు కరెక్ట్ కాదు అసలు, నీ పెళ్ళయింది, బాబున్నాడు, నీకు భర్త ఉన్నాడు, అన్నీ ఉన్నాయి కదా అనేసి మా అమ్మాయి మాట్లాడింది సార్. మాట్లాడితే సాదిక్కి ఏం చెప్పిందంటే మీ చెల్లెలు నీ మీద బ్యాడ్ గా మాట్లాడింది, నువ్వు కొడతావంట ఏదో అనేసి 4 అంటించి సాదిక్ మీద చాడీలు చెప్పింది సార్. ఆ తర్వాత అతను వెళ్ళడం మానేశాడు సార్. చాలా రోజులు వెళ్ళలేదు సార్, దూరంగా ఇంటి దగ్గరే ఉండేవాడు, ఎక్కడికి వెళ్ళేవాడే కాదండి సార్. ఒక రోజున ఈ క్యాంప్కి ఎక్కడికో వెళ్ళాడండి వీడు. వాళ్ళ అబ్బాయిని తీసుకుని గోదావరికి వెళ్ళిపోయిందని, సముద్రానికి వెళ్ళిపోయిందని, చచ్చిపోతాను నేను, నువ్వు మాట్లాడకపోతేని, నువ్వు మాట్లాడవా సాదిక్కు అనేసి అంటే మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేసాడండి. అమ్మా ఇప్పుడు అసలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇలా వెళ్ళి దూకారు, చనిపోయారు కదా, ఎందుకు అని మీకు అనిపిస్తుంది? నాకైతే నౌకరాజు గారు మా సాదిక్కి బాగా డీప్గా దగ్గరగా ఉండేవారండి. ఏ పనికైనా తనకు చెప్పేవారు, తనతోనే వెళ్ళేవారండి. లాస్ట్ కూడా 15 రోజుల క్రితం కూడా మా సాదిక్తోనే మాట్లాడారు. ఏదో చిన్న పనులు ఉంటే సాదిక్కి తీసుకెళ్లారు, సాదిక్తోనే తిరిగేవారు. ఫస్ట్ ఉన్న ఇల్లు ఖాళీ చేంజ్ చేసి వేరే దిక్కుని వీళ్ళు తీసి పెట్టారండి వాళ్ళ అమ్మాయిని. నైట్ ఏమో వాళ్ళ